2022 మార్చిలో కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని ధరణి టౌన్షిప్లో ప్రభుత్వం వేలంపాటు నిర్వహించి ఇళ్లను ఫ్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ ఫ్లాట్లను ఇళ్లను కొనుగోలు చేసిన యజమానులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు ధరణి టౌన్షిప్ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధరణి టౌన్షిప్లో ఫ్లాట్లను ఇళ్లను కొనుగోలు చేసిన యజమానులు మాట్లాడుతూ 2022 మార్చిలో ప్రభుత్వం ధరణి టౌన్షిప్లో ఉన్న 60 ఇళ్లు 289 ఫ్లాట్లను వేలంపాట నిర్వహించి విక్రయించిందని తెలిపారు. అయితే ఒక్కో ఇల్లు 32 లక్షలు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని తెలిపారు. ఇంటి మరమ్మత్తు కోసం మరో 15 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. దీనితో అప్పుల భారం పడిందని ధరణి వెంచర్లో ఉండకుండా వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలుకు ముందు డిసెంబర్ 2022లో పూర్తి మరమ్మతులు చేసి ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా అడవిని తలపించే విధంగా ధరణి టౌన్షిప్ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి ధరణి టౌన్షిప్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లాట్లను ఇళ్లను కొనుగోలు చేసిన యజమానులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది కానీ యాక్టింగ్ అంటారు. పంపిస్తాను. ధరణి వెంచర్లో కనీస వసతులు కల్పించాలి. వెంటనే వసతులు వెంటనే ధరణి వెంచర్లో వసతులు ధరణి వెంచర్లో వసతులు దగ్గర వెళ్ళేసి అయితే ఇక్కడ ధరణి వెంచర్లో మా బిడ్డకు ఒక ప్లాట్ కొనిచ్చాము. మేము చేసేది వ్యవసాయం కష్టం చేస్తూ తెచ్చి డబ్బులు ఇచ్చి బిడ్డకు ఒకటి కొనిచ్చినాము. ఏ మౌలిక వసతులు లేవు. కొన్నప్పుడు 32-36 వేల కొన్నాము లక్షలకు. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టే వరకు 52 లక్షల దాకా వచ్చింది. మళ్ళీ రిపేర్ చేసుకున్నాము. ఇంతవరకు ఇక్కడ కిరాయి కొందామంటే వసతి లేవు. బయట కిరాయి కొంటే నెలకు 8,000 10,000 కిరాయిలు కడుతూ నష్టపోతున్నాము. మాకు ఏదైనా వసతి కల్పించాలని మరి వ్యవసాయదారునిగా మా బిడ్డ ఇక్కడ కొనిచ్చిన కాబట్టి ప్లాట్ నంబర్ 13 మళ్ళీ ఆ బిడ్డకు ఉందని మళ్ళీ రెండో బిడ్డ కూడా ప్లాట్ నంబర్ 162 ఇద్దరికి కొనిచ్చినా ఎవరికి కూడా వసతి లేదు. చాలా బాధపడుతున్నామని సభాముఖాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వం వారు మళ్ళీ మామూలుగా ఏది పట్టించుకుంటలేరు. మాకేది కూడా ఇక్కడ వసతి లేకుండా పాములు తెలియదుతున్నాయి. అన్ని పొదలు చెట్లు మొలిసి ఇక్కడ ఉందామంటే కూడా మాకు భయంగా ఉంది. ఎవరు కూడా ఒక 4 గృహాలు తయారు చేసుకున్నా కానీ ఉందామంటే భయం అవుతుంది. దొంగలు కావచ్చు, పురుగులు, పాములు, తేలు ఏవైనా భయం అవుతుంది. ఉండాలంటే ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని పట్టించుకొని మాకు మా మౌలిక వసతి కల్పించగలరని కోరుతున్నాం. మాకు ఇలాంటి మాటలు అయితే ఇచ్చారో డిటీసీపీ లేఅవుట్ కొరకి మౌలిక వసతులు ఏవైతే కల్పిస్తామన్నారో ఆ వసతులు మాత్రమే మేము అడుగుతున్నాం. 2.5 years అవుతుంది. 22 మార్చ్లో ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాం. మేము ప్లాట్ నెంబర్ 114 11,500 కాడ తీసుకున్నాం. కార్నర్ ప్లాట్ అది. మరి ఆ రోజులలో ఆ 11,500 కంటే తక్కువ రేట్లో మాకు బయట దొరికేటివి. కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి, క్లియర్ టైట్ ఉంటుందని ఒకటి, రెండవది ఏంటంటే అందరూ కూడా ఒకేసారి కట్టుకున్నట్టయితే మంచిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్రెండ్షిప్ లాగా ఉండి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాం. గవర్నమెంట్ వెంచర్ కాబట్టి మరి అంతేకాకుండా మా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ కొంతగా సహాయపడినట్టు అవుతుంది అని కూడా అనుకున్నాం. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కాబట్టి మేము కూడా మా చేత వీలైనంత ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము కొన్నాము. కాబట్టి మరి గత ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఈ ప్రభుత్వమైన మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మంచి చేసి అభివృద్ధి చేసి నివసించడానికి నివాస యోగ్యంగానైనా కల్పిస్తారని మనం చేస్తున్నాం.